ఏ ఫ్లాట్? 407 సార్. ఏ ఫ్లాట్? 407 సార్. ఏముంది దాంట్లో? ఇది సీల్డ్ పీస్ సార్. తీసుకునే గనా కూడా సీల్డే. వెళ్ళు. రాజా రాజాధి రాజా మార్తాండ తేజ. మీకు తెలిసిన మంచి సంబంధాలు ఉంటే చెప్పండి, నా క్యాష్ ఫీలింగ్ కూడా లేదు. హ్యాపీ మ్యాట్రిమోనీకి ఒంటరిగా రండి, జంటగా వెళ్ళండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తున్నాను, ఇప్పిస్తారా? అదేంటి సార్? లేకపోతే ఏంటండి, పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి సార్? జాబ్ చేసే అమ్మాయి అయితే బెటర్ అండి. ఇప్పుడున్న సొసైటీలో జాబ్ చేసే అమ్మాయిలు అయితే పర్ఫెక్ట్. కానీ మా అమ్మ నాన్నకి మాత్రం ఇంట్లో ఉండే అమ్మాయి కావాలి. సో నాకు ఇంట్లో ఉండే అమ్మాయిని చూడండి. నాకు ఈ సంబంధం ఓకే. నా పెళ్ళానే పెళ్లి చేసుకుంటానంటావా? ఇద్దరు పిల్లల తల్లిని నన్ను పెళ్లి చేసుకుంటానంటావా? ఒక్క పెళ్లికి ఇంత తంతా? మరి అందుకేగా మాంగళ్యం తంతురైనా అన్నారు కానీ తొందరైనా అనలేదు. హాయ్, నా పేరు సిద్ధి. చెప్పండి. మనం కలుద్దామా? ఈ అమ్మాయితో దేవుడు నీకు వరం ఇచ్చి పెళ్లి చేస్తాడు. నేను ఇప్పటి వరకు 200 పెళ్లిళ్ళు చేయించాను. ఎందుకు? మీ పంతులు గారా? హాయ్. 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది, డైవర్స్ తీసుకుంది. డైవర్సా? ఓ ఓ ఓ దట్స్ టూ ఫాస్ట్. ఫస్ట్ టైం బావగారు ఒకరిని రిజెక్ట్ చేశారట. ఏదైనా గుంట కరెక్ట్ అయితే మెడలో కట్టేద్దామని ఇదిగో పుస్తులతో వేసుకొని తిరుగుతానయ్యా. ఏడంట్రో ఇంత కరువులో ఉన్నాడు. ఓ పక్కన 49 సంబంధాలు చూసినా పెళ్ళవక 50 సంబంధం సెట్ అవుతుందా లేదా నేను టెన్షన్ పెడుతుంటే పెళ్ళం పిల్లలు నిద్రస్తూ పెట్టరా. యువర్ ఆనర్, నాదొక చిన్న రిక్వెస్ట్. మా లాంటి పెళ్లి కాని వాళ్ళకి వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి. పెళ్ళెప్పుడు దొబ్బే వాళ్ళని ఒక కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండి ప్లీజ్.